ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ చిన్న కాలం లెఫ్ట్ సైడ్ పెట్టారు. ఒకసారి చూసారు అది మీరు వెరైటీగా, అసలు ఎవరు ఎప్పుడు రాయింది, ఎవరు ఎప్పుడు ఈ రకమైన పిలుపు ఇవ్వండి. చిన్న మనవి, క్షమించండి. ఈ ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని, అంటే న్యాచురల్గా ఇవన్నీ అరేంజ్ చేశారు. అవును, లేకపోతే వాళ్ళు ఇచ్చారంటారు. మీ వాహనాలు తెచ్చుకోండి, మీ ఆహారం మీరు తెచ్చుకోండి, మద్దతు కూడా మాకు ఇవ్వండి. రావాలనుకున్న వాళ్ళు కూడా మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంతో పాలు పంచుకోండి అని. అందుకని పద్ధతి అంటుంటాడే. సో పద్ధతి అది ఏదైనా కిర్లంపూడి పద్ధతి వేరు, కిరికిరి వేరు. దీనికి ఏంటంటే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఈ కాపు అడవాడు జరిగినప్పుడు ఏదో ఉపమాలు పంపించారు అది ఇది అని చెప్పి, ఈయన కాకినాడలో వారాహి వాహనం మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించినప్పుడు ఆయన మళ్ళీ ఒక లేఖ రాశారు ఈయనకి. అవును. సో ఆ సందర్భం కోసం నాకెవరో ఏమి ఇవ్వట్లేదని చెప్పి, ఇంత అవసరమా అండి అంటే అప్పుడు ఆ లేఖలు ఆయన సమర్థిస్తూ ద్వారంపూడి గారు అనేక విధాల కాపులకు సహకరించారని ఏదో ఒక మాట రాసినట్టున్నారు. ఇలా రాయడం అవమానం అని జనసేన అని మళ్ళీ అన్నట్టున్నారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తర్వాత ఏం చిక్కులు ఇఫ్స్ బట్స్ లేకుండా ఇలా రాశారండి. సార్ కందులు దుర్గేష్ గారి పరిస్థితి ఏంటి?